ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. నా భారతదేశం నా ఓటు హక్కు నినాదంతో జిల్లాలో ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. హాజరై ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. భద్రతా సాంకేతిక పరివర్తనపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు. DTCకి 2 లక్షల విలువగల బ్రీత్ అనలైజర్లను అందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. చేనేత వస్త్రాలపై GSTని తక్షణమే రద్దు చేయాలి. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వక్తలు డిమాండ్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రథ సప్తమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారత రాజ్యాంగ కుల, మత, లింగ తారతమ్యం లేకుండా 18 సంవత్సరాల నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించిందని, దేశానికి మంచి నాయకత్వాన్ని అందించే ఏకైక ఆయుధం ఓటు హక్కు అని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ఆదివారం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ NVV సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా 5 సీనియర్ సిటిజన్లను సత్కరించారు. 2026 జనవరి 21 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాకినాడ పట్టణ నియోజకవర్గానికి చెందిన 9 మంది యువ ఓటర్లకు ఇన్ఛార్జ్ కలెక్టర్, కమిషనర్ చేతుల మీదుగా ఈ ఎపిక్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఓటర్ నమోదు కరదీపికను ఆవిష్కరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, కాకినాడ జిల్లా వాసులందరికీ ఈ సందర్భంగా జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఏర్పడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. భారత ఎన్నికల సంఘం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నా భారతదేశం నా ఓటు హక్కు నినాదంతో నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. 40% ప్రజలకు ఓటు హక్కుపై సరైన అవగాహన లేకపోవడంతో తమ ఓటు హక్కును దుర్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు. ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయొద్దని ఆయన ఈ సందర్భంగా యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ KT సుధాకర్, డిప్యూటీ కమిషనర్ K శ్రీనివాస్, SCP వెంకట్రావు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ V జితేంద్ర, MHO డాక్టర్ M పృథ్వీ చరణ్, టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణారావు, జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు G సాయిబాబా, R వెంకటేశ్వరరావు, కాకినాడ అర్బన్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణకుమారి, ఎన్నికల DT K గోవిందరాజు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ B రాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. టుడే ఇస్ 16th National Voters Day. And I have just participated with the various students from the universities and colleges of students. Today I feel very happy to tell you that today is 16th National Voter Day, wherein we support and tell each and every new voters to make sure that they get their voter right IDs and vote in their elections. వాటర్ దినోత్సవ శుభాకాంక్షలు. మన కాకినాడకు సంబంధించి ఈరోజు 16వ వాటర్ దినోత్సవం చేసుకుంటున్నాము. ఈరోజు కాన్సెప్ట్ మై ఇండియా మై ఓట్ అనే కాన్సెప్ట్తో మనం వెళ్ళాలి. అదేవిధంగా
నేను ఓటేసాను, నా పక్కవాడి చేత ఓటిస్తాను అంటే నీ ఓటే ఎదుటి వాళ్ళ చేత ఓటేయించు అనే సంకల్పంతో మనం వెళ్ళాలి. మన కాకినాడ జిల్లాలో లాస్ట్ టైం 24లో జరిగిన ఎలక్షన్స్లో 86.34% ఓటింగ్ వేసుకున్నాము. ఇంకా 14% ఇంకా ఓటర్లు మరి ఓటు వినియోగించుకోలేదు. మనం 70% కూడా ఓటర్స్ని ఓటు వినియోగించుకుని ఒక ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టుకోవడం కోసం మనంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటేలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాండి. థ్యాంక్ యూ అనాలి. ఎన్డీఏ ప్రభుత్వం రహదారి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని, ప్రమాదాల నివారణకు కఠినమైన చట్టాలను అమల్లోకి తీసుకుని వస్తుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు. కాకినాడలో జరిగిన 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ నగరంలో జరిగిన సభలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పాల్గొని సుమారు 2 లక్షల విలువైన బ్రీత్ అనలైజర్లను డీటీసీ కె శ్రీధర్ కు ఎస్పీజీ బిందు మాధవ్ చేతుల మీదుగా అందించారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో కాకినాడలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భద్రత, సాంకేతికత, పరివర్తన అనే నినాదంతో ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాసరావు, డీటీసీ కె శ్రీధర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తన ఫౌండేషన్ తరపున సుమారు 2 లక్షల విలువైన బ్రీత్ అనలైజర్ను డీటీసీ కె శ్రీధర్ కు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చేతుల మీదుగా అందించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం రహదారి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రమాదాల నివారణకు కఠినమైన చట్టాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజల అవగాహన కల్పిస్తోందన్నారు. ప్రమాదాలకు గురైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం, మరో పథకం ద్వారా 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 ప్రోత్సాహకం ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కొంతమంది ఆటో డ్రైవర్లు గర్భిణీ స్త్రీలు, వికలాంగులకు ఉచితంగా సేవలందిస్తూ సామాజిక బాధ్యత చాటుతున్నారని ప్రశంసించారు. ఆటోల వెనక భాగంలో సామాజిక స్పృహ కలిగించే సందేశాలు రాస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్న ఆటో డ్రైవర్లను అభినందించారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వ్యక్తి స్టీరింగ్ పట్టుకున్న క్షణం నుంచి పూర్తి ఏకాగ్రత అవసరమన్నారు. డ్యూటీకి వెళ్లే ముందు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయడం, రోడ్డు నియామకాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించొచ్చన్నారు. ఆటో డ్రైవర్లు రోడ్డు మధ్య వాహనాలు ఆపకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. స్కూల్ బస్ డ్రైవర్ల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అత్యంత బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ప్రజల దైనందిన ప్రయాణాల్లో ఆటో డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమన్నారు. అందుకే వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఓవర్లోడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని సూచించారు. సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ఇయర్ ఫోన్స్ మెయింటైన్ చేస్తూ డ్రైవింగ్ చేయరాదని, అలాగే హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలను రవాణా చేసే సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రైవర్లకు శిక్షణ, సాంకేతిక పరికరాల వినియోగం ద్వారా ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్ డ్రైవర్లు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. మాసోత్సవాలు, వారోత్సవాలని ఇదివరకుండే ఇప్పుడు మాసోత్సవాల కింద మార్చారు. ఈ భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటే జనవరి 1 నుంచి 31 వరకు జరిగే ఇది మీ భద్రత కోసం చేసే కార్యక్రమం. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ భద్రత విషయంలో చాలా పెను మార్పులు తీసుకొచ్చింది. అందుచేత ఈ అవేర్నెస్ మీకు కలగాలని చెప్పే ఉద్దేశంతో ఈవేళ ఈ భద్రతా మహాసోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రత్యేకంగా 3 పథకాలు మీకు చెప్పవలసింది ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు వారికి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రత్యేకంగా గవర్నమెంట్ ఒక పథకం తీసుకొచ్చింది. వాళ్ళకి ఏ విధమైన రసీదు, ఏ విధమైన ఇన్సూరెన్సు ఏమీ లేకుండా 1,50,000 రూపాయలు మీకు కలెక్టర్ గారు శాంక్షన్ చేసి 24 గంటల్లో చికిత్స నిమిత్తం శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇది కొత్త పథకం. ఎవరైతే యాక్సిడెంట్ గురయ్యారో వారు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇమీడియట్గా ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయినా కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. ఎమ్మెల్సీ మ్యామ్కి, ఏటీసీ గారికి, అట్లనే ఇక్కడికి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ 37th జాతీయ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ కమెమరేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఆటో డ్రైవర్స్ అందరికీ, యూనియన్ వాళ్ళకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీలో చాలామంది నేను 2-3 సార్లు కలిసి ఉంటాను. ఇప్పటికీ ఒకసారి మీటింగ్కి పిలుచున్నాము డిపిఓలో ఐ థింక్ ఫస్ట్ టైం పిలుచుంటాం మిమ్మల్ని మీటింగ్. అంతకుముందు ఎవరైనా పిలిచారా? డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఎవరైనా పిలిచి కూర్చోబెట్టి మీతో మీటింగ్ ఇంతకుముందు పెట్టలేదు కదా ఎవరు. అట్లనే రోడ్ మీద ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ కూడా మిమ్మల్ని 2-3 సార్లు కలిసి ఉంటాను నేను.
మన కాకినాడ డిస్ట్రిక్ట్లో అన్లైక్ విజయవాడ ఆర్ వైజాగ్ ఎక్కువ సిటీ బస్ పెనిట్రేషన్ లేదు. సో మేజర్ మొబిలిటీ, సొంత వెహికల్స్ లేని వాళ్ళందరూ మీ ద్వారానే మేజర్గా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అవుతారు. అది స్కూల్ చిల్డ్రన్ అయినా, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళైనా, హోమ్ మేకర్స్ అయినా, ఎవరైనా కానీ యు ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దెమ్, వాళ్ళ డైలీ యాక్టివిటీ అవ్వడానికి. ఇంతమందికి మీరు సపోర్ట్ అంటే మీరు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఈటీసీ గారికి, ఆర్ఎం గారికి, అలాగే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వారికి, అలాగే కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు పెద్దలకి కూడా నమస్కారం. మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్. సో రహదారి భద్రత మాసోత్సవాలు మరి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మీ అందరికీ. ఇది మరి ఇక్కడ విచ్చేసిన వారిలో ఆటో డ్రైవర్స్ ఉన్నారు, బస్ డ్రైవర్స్ ఉన్నారు, లారీ డ్రైవర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్నాం, మీరు అందరూ 2 వీలర్ కూడా డ్రైవ్ చేస్తారు, అవునండి? సో అక్కడి నుంచే మనం మొదలు పెడతాం. 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఆ 2 వీలర్ అన్నది కండిషన్లో ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే మేము సేఫ్టీ మెజర్స్లో చెప్తారు మీరందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తారు, మనకు తెలుసు. కానీ కొంతమంది అదే హెల్మెట్ వెనకాల లోపల ఇయర్ పాడ్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం జరుగుతుంది, అంటే ఫోన్ కాల్స్ మాట్లాడడానికి. గతంలో ఏం చేశారంటే భుజం మీద సెల్ ఫోన్ పెట్టుకొని ఒక పక్క తల వంచి మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసేవారు. చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చిల వసూలు, పట్టు రంగులు, రసాయనాలు, చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ మాజీ రాజ్యసభ సభ్యులు సంజీవ్ కుమార్ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో గోదావరి కళాక్షేత్రంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా పప్పు దుర్గా రమేష్తో పాటు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా చేనేత రంగ సమస్యలపై రూపొందించిన చేనేత డిక్లరేషన్ను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలని, రాబోయే కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి 5,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తికి వినియోగించే ప్రధాన ముడి సరుకులకు కనీసం 30% ప్యాకింగ్ నిబంధనలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. అలాగే చేనేత సహకార సంఘాలకు ఆప్కో ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడారు. చేనేత వర్గాలు ఏకతాటిపైకి రావడం అభినందనీయమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫెడరేషన్కు పూర్తి సహకారం అందిస్తాయని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. చివరిగా జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ఫెడరేషన్ నాయకులు, పెద్ద సంఖ్యలో చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చారండి. ఎవరిలో రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది చెప్తున్నారు మాకు రాజకీయంగా ప్రాధాన్యత కావాలండి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిందని గర్వంగా చెప్తాను. ఇప్పుడు సబితి గారు ఉన్నారు, మంత్రి గారు, ఆవిడ వ్యవస్థ సంబంధించిన ఆవిడే. కొంచెం అనురాధ గారు ఉన్న ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే శివప్రసాద్ గారు ఏపీ వాటర్ ఇన్లే అథారిటీ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా తమ్మిడిశెట్టి జానకీదేవి గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. అదేవిధంగా చల్లపల్లి శ్రీనివాసరావు మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో. ఆకుల స్వామి ఏపీ టైలర్ ఫెడరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు. అంటే ప్రతి కులంలో అనుకుంటారు అందరూ ఒక ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది, ఒక రాజ్యసభ సభ్యులు ఉంటే బాగుంటుంది అని అంటారు. కానీ ఈరోజు వేవర్స్కి అండి పెద్ద ఎత్తున పదవులు ఇచ్చిందండి. ఈ రాష్ట్రంలో పెద్ద గౌరవం ఇచ్చిందండి. ఇంత పెద్ద గౌరవం ఎప్పుడు దక్కలేదండి వీళ్ళకి. అదేవిధంగా మరి ముఖ్యంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల మీద ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది. ఏ విధంగా వాళ్ళని ఆర్థికంగా బలపరచాలి, ఏ విధంగా రాజకీయంగా తీసుకురావాలని ఎప్పుడూ ఆయన అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తున్నారు. అందులో ఈరోజు వేవర్స్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చారు రాజకీయంగా. రేపు ఆర్థికంగా కూడా ఏదైతే డిక్లరేషన్ వీరు రిలీజ్ చేస్తారో ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ వాళ్ళు, ఆ డిక్లరేషన్ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి సహకరిస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. చేనేత సామాజిక వర్గాల సమస్యలన్నింటినీ కూడా మేము కాకినాడ చేనేత డిక్లరేషన్ 2026గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపుల ద్వారా, ఒత్తిడి ద్వారా, ఉద్యమాల ద్వారా సాధించుకోవడానికి మేమందరం కూడా నూతన కార్యవర్గం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వచ్చిన మా సామాజిక వర్గాల ప్రతినిధులందరి తరఫున కూడా ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీల్ని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల మీద మీరు దృష్టి పెట్టి వెంటనే నెరవేర్చేలాగా మా అందరి యొక్క ఆదరాభిమానాలు చూరగొనే విధంగా మీరు వ్యవహరించాలని, లేని పక్షంలో క్షేత్రస్థాయిలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్తో
ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఈ యొక్క తెలుగు రాష్ట్రాలతో పాటు 9 రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి ఆల్ ఇండియా వెస్ట్ ఫెడరేషన్ ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి చేనేత సమస్యలపై పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయింది, ఫైనల్ గా పేషెంట్ చనిపోయాడని చెప్పేసి అనుకునే విధంగానే మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ బడ్జెట్ ని పెట్టినా కానీ యూటిలైజేషన్ లో చూస్తే చాలా తక్కువగా, ఒక 1000 కోట్లు పెట్టినా యూటిలైజ్ అయితే 30%, 40% ఉంటుంది. లాస్ట్ టైంలో వీళ్ళు ఖర్చు పెట్టలేకపోయారు కాబట్టి, ప్రపోజల్ సరిగా లేకపోయాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేసి ఇతరులకి ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. దయచేసి మీలో ఒకటిగా ఈ రాష్ట్రాలతోటి మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ బాధ్యతగా వేళ చూస్తే ఈ పేపర్ని పట్టుకుని మీరు ఏ రాష్ట్రానికైతే మీరు వెళ్తారో నేను మీతోటి ఒకటిగా, ఒక చేనేత కార్మికుడిగా నేను మీతోటి ఉంటాను. అలాగే భారత ప్రభుత్వంతో ఎప్పుడు మీరు వచ్చినా కానీ మీకు మీటింగ్ ఏర్పాటు చేయడంలో కానీ, మీతో నేను రావడానికి కానీ, మీ టైం ఫిక్స్ చేయడం కానీ నేను తప్పనిసరిగా మీలో ఒకటిగా నిలబడతానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకందరికీ కూడా హామీ. రథసప్తమిని పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం పిఠాపురం శ్రీ వేద గాయత్రి పీఠంలో సౌర హోమం, సూర్య నమస్కారాలు, నవగ్రహ పారాయణ ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పోతుల విశ్వం గార్డెన్లో గల శ్రీ వేద గాయత్రి పీఠంలో పీఠం స్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రామ సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే పంచామృత అభిషేకాలు, సౌర హోమం, నవగ్రహ పారాయణ, సూర్య నమస్కారాలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం స్థాపకులు జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రామ సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి మీడియాతో మాట్లాడారు. కాశీగా పేరుగాంచిన గయాక్షేత్రము, అలాగే దత్తాత్రేయ స్వయంభూ క్షేత్రమైనటువంటి మన పిఠాపురం క్షేత్రంలో శ్రీ వేదగాయత్రి పీఠమని ఒక పీఠాన్ని 1 సంవత్సర కాలం క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. పీఠంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నార్తులకు, అంటే ఆకలితో ఉన్న వారికి అన్నప్రసాదాన్ని అందించి తద్వారా చదువుకునే పిల్లలకి ఈ యొక్క వేదగాయత్రి పీఠం ద్వారా ఇక్కడ శక్త్యానుసారం స్కాలర్షిప్లు ఇప్పించడం, అలాగే మా శక్త్యానుసారం లోకోపకారంగా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. దీనికి నాతో పాటు నా మిత్రులు అందరూ కూడా ఇక్కడ జపాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా నాకు సహకారంగా చేస్తున్నారు. అలాగే యజమానుల సహకారం మర్చిపోలేనిది. ఈరోజు రథసప్తమి మహాపుణ్య పర్వదినం. ఈరోజు మా పీఠంలో ప్రత్యేకంగా ఈ యొక్క నా ఉన్నతికి కారణమైన యజమానులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, సకల జనులందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మా యొక్క సొంత ఖర్చుతోనే ఈ యొక్క సూర్య నమస్కారాల కార్యక్రమం చేయడం జరుగుతోంది. అలాగే అభిషేకము, జపాలు, హోమాలు ఇవి కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, గోపూజ, తద్వారా మహన్యాసపూర్వకంగా పంచాయతన ఉమా బాలా త్రిపుర సుందరి సమేత నర్మదేశ్వర స్వామి వారికి అభిషేకము, అలాగే రథసప్తమి ప్రయుక్తంగా ఈరోజు సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతిగా సూర్య నమస్కారాలు చేయడం జరుగుతోంది. కాకినాడ బాణగుడి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత పానులింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారి ఆలయం రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి విచ్చేసి సూర్య భగవాను దర్శించి అభిషేకాలు, అర్చనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ చర్యలు తీసుకుందన్నారు. ప్రజలందరూ స్వామివారి దయతో సుఖ సంతోషాల అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరారు. ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మల్లచ్చిన మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు భక్తులకు అటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వలపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. సప్తమి, అదేవిధంగా సూర్య భగవానికి ఇష్టమైన రోజు ఈరోజు పెద్ద ఎత్తున ఎప్పుడూ చూడలేదండి ఇంత భక్తుల్ని. ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ మన అవతల షేఫ్ హాస్పిటల్ దాకా క్యూ లైన్ ఎప్పుడూ చూడలేదు. ఇంత ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. వాళ్ళకి కావాల్సినట్టుగా మా చిన్న చైర్మన్ గారు గుమ్మల చిన్న, వాళ్ళ కమిటీ సభ్యులు కూడా, ఈవో గారు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ప్రజల ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి
ఈ సంవత్సరం చూసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా భక్తులు ఈ విధంగా పెరుగుతారని కూడా ఊహించలేదు. తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసుకుంటారని నెక్స్ట్ ఇయర్కి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా కూడా ఈరోజు రథ సందర్భంగా ఈ రోజున ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, ఆ సూర్య భగవాన్ దయ వల్ల అందరూ బాగుండాలని ఈరోజు కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. బాణలింగేశ్వర స్వామి గుడిలో ఈ రోజున మన రథసప్తమి రోజున మరి సూర్యనారాయణ గుడి ఉంది కదా, ఆ గుడిలో ఈ రోజున ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు విశేషమైన రోజున వల్ల ఇవాళ విశేషమైన పూజలు, అభిషేకాలు అన్నీ కూడా జరిగినాయి. మరి ఈ కార్యక్రమానికి మరి మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి కొండబాబు గారు కూడా ఇచ్చేశారు. వారికి మా కమిటీ తరఫున, మరి వీరు గారి తరఫున, మా కమిటీ అందరి ఆడవాళ్ళ తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఉత్సవంలో జరగడానికి మరి ట్రాఫిక్ వారు, తర్వాత మరి పోలీసు వారు కూడా అందరూ వారి వంతు వారు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు. మా కమిటీ అందరికీ కూడా సహకరించినందుకు వారికి కూడా విశేషంగా జనాలు అత్యధిక సంఖ్యలో ఊహించిన దానికంటే జనం బాగా ఎక్కువ అయినప్పటికీ మేము ముందుగానే మన బుద్ధితో ఉన్నాం కాబట్టి అన్ని ఏర్పాట్లు సక్రమంగానే జరుగుతున్నాయి. ఎన్నో కార్పెట్స్ కానీ వాళ్ళకి మంచినీళ్ళు సౌకర్యం కానీ మజ్జిగ, ప్రసాదం, ఆయాసం అన్నీ కూడా ప్రసాదంలో అన్నిలో జరుగుతున్నాయి. ఎటువంటి ప్రస్తుతానికి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా తీసుకుంటాం. అదేమంతా శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కెక్కిరిసింది. మాఘమాసంలో మన 29 తారీఖు ప్రారంభమైంది. ఇవాళ మొదటి వారం రథసప్తమి మొదటి వారం. ఈ మాఘమాసం వేసిన మాఘమాసం ఎలా చర్చ జరుగుతుంది. అందులో అంగంగా మొదటి వారి వాళ్ళ రథసప్తమి అవ్వడం వల్ల స్వామివారి దర్శించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఆదివారం, రెండో ఆదివారం, ఎల్లుండి లక్షవారం 29 తారీఖు స్వామివారి గారు విష్ణుగాసి కృష్ణ ఏకామం మూడు ఆదివారం స్వామి విష్ణువు కాబట్టి విశేషమైన ఆదివారం స్వయంభూతుంది. గరుడవారం స్వామి ఆయన స్వామి కాబట్టి విశేషంగా ఇంకా జనం బాగా వస్తారు స్వామివారి సన్నిధి. వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి ఇచ్చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారికి క్యూ లైన్లలో మంచినీటి వసతి, మజ్జిగ, అదేవిధంగా పాలు, బిస్కెట్లు, అదేవిధంగా వచ్చిన యాత్రికులందరికీ కూడా సుమారుగా 15,000 మందికి అన్నదానం కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు సహకారంతో మరియు మా యొక్క దేవాదాయ కమిషనర్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమంలో వైభవంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ డిపార్ట్మెంట్లు, పోలీసు వారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ, మెడికల్, హెల్త్ అండ్ మెడికల్, అదేవిధంగా మా దేవాదాయ సిబ్బందితో సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. శ్రీ స్వామివారిని యావత్ మంది భక్తులు ఇచ్చేసి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించడమైంది. ఓం నమో శ్రీ భావనారాయణ. మాఘ పౌర్ణమి, మహామాఘి అంటారు. ఈ పౌర్ణమి పర్వదినం కూడా రెండవ ఆదివారం వచ్చింది. భావనారాయణ స్వామికి ప్రీతైన రోజు. మూడవ ఆదివారం స్వామి ఉద్భవించిన రోజు. 4వ ఆదివారం నాడు మహాశివరాత్రి పర్వదినం కూడా కలిసి వచ్చింది ఈ సంవత్సరం. 4 ఆదివారాలు ఎవరైతే భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటారో వారందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. అష్టోత్తర శతంలోకే మమ క్షేత్రాన్ని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాధికం ఫలం అని నారద మహాముని వారికి భావనారాయణ స్వామి వరమిచ్చారు. ఏమనంటే, నారద మహాముని, నీ వల్ల ఏర్పడిన ఈ క్షేత్రాన్ని ఎవరు దర్శించుకుంటారో వారి అందరికీ కూడా 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలమో అంతకన్నా అధికమైన ఫలితాన్ని నేను ఇస్తానని చెప్పేసి గరుడ వాహనం మీద కూర్చున్న భావనారాయణ స్వామి వారు నారద మహామునికి వరం ఇచ్చారు. ఆ వరాన్ని మనందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ గరుడ వాహన సేవను దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా వారి వారి భావ సంకల్పాల్లో
భావనారాయణ స్వామిని ప్రతిష్ఠ చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియపరుస్తున్నాం. ఈరోజు అన్నప్రసాద వితరణ మన బలిరెడ్డి దొరబాబు గారు అలాగే వారి స్నేహితుల ఆధ్వర్యంలో పుల్లా శ్రీరాములు గారి నాయకత్వంలో అత్యంత వైభవంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచి ప్రసాద వితరణ వైభవంగా జరుగుతుంది. ఈరోజు భావనారాయణ స్వామి యొక్క విశిష్టతని నలుమూలలా మన మీడియా ఇతర మాధ్యమాల ద్వారా అత్యంత ప్రచారం ఈ 2-3 నెలల్లో విశేషంగా జరగడంతో భక్తులు విరిగా వచ్చి స్వామివారి ఆశీస్సులకి పాత్రలు అవుతున్నారు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా అందరూ మన పాలు పొంగించి ఆ స్వామివారికి ఆ నైవేద్యాన్ని చూపించి వారి అత్యంత ఆనందంతో ఈ స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలమైన ఆనందంతో వెళ్తున్నారు. రేపు రాబోయే 2వ ఆదివారం డీజీబీ గ్రూప్ వారి మన దూలిపూడి గొల్లబాబు గారు వారి కుమారులు రాజేశ్వరి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా 2వ వారం 3వ వారం ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాలని భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుండి బీజేపీ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. కాకినాడ కొండైపాలెం నూకలమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిక్కిన మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి బీజేపీని బలోపేతం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు తగ్గట్టుగా పార్టీ విధానాలతో పాటు ప్రధాని మోడీ అనుసరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వలన పలువురు బీజేపీలో చేరుతున్నారన్నారు. ప్రతిపాడు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా పార్టీ కండువా వేసి ఆహ్వానించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నీర్కొండ సత్యనారాయణ, అతని భార్య ఏలేశ్వరం, జడ్పీటీసీ రామకుర్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ ఆధ్వర్యంలో విజయవాడలో పార్టీలో చేరిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని పనిచేస్తున్నారన్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ గ్రామీణ స్థాయిలో బలోపేతం చేసేందుకు పలువురిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అత్యధిక స్థాయిలో గెలవాలని, అందుకు అనుగుణంగా పోటీ చేయాలనుకునేవారు ఇప్పటి నుంచే ప్రజలతో కలిసి పనిచేయాలని బిక్కిన సూచించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నీరుకొండ సత్యనారాయణతో పాటు ఎర్రవరం గ్రామానికి చెందిన చోడిశెట్టి సత్యనారాయణ, తర్ర బాబురావు, మజ్జూరి రాజు, నీరుకొండ సత్తిబాబు, సేనాపతి జగదీష్, రేలంగి వీరబాబు, బోసెట్టి నాగయ్య, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన మంగిన సురేష్, తోలేటి వీరబాబు, పిల్లి పూర్ణచంద్రప్రసాద్, అంగాని భాస్కర్ వర్మలను బిక్కిన కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నీరుకొండ వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ తాను 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, మోడీ చేస్తున్న అభివృద్ధి వలన బీజేపీలో చేరినట్లు చెప్పారు. ఎర్రవరం పంచాయతీ నుండి 1995 సంవత్సరంలో సర్పంచ్ గెలుపొంది 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవలందించానన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రధాని మోడీ కార్యక్రమాలను చూసి ఆకర్షితులయ్యారని, తన శేష జీవితం అంతా బీజేపీ పార్టీలోనే ఉండబోతోందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పైడా భావనప్రసాద్, యార్లగడ్డ రామ్కుమార్, కుండల సాయికుమార్, చోడిశెట్టి రమేష్ బాబు, బీజేపీ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా విజయలక్ష్మి, పరమేశ్వరరావు, బాలాజీ శంకర్ సింగ్, దాట్ల సాహితీ వర్మ, ఏడిది కృష్ణ, చెక్క రమేష్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రజలకు వారు చేస్తున్నటువంటి సాయం అంతా చూసి భారతదేశంలో బీజేపీ పార్టీకి ఆల్టర్నేటివ్ లేదని చెప్పేసి వారు కూడా గుర్తించి వెంటనే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా వారి సతీమణి ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు ఏలేశ్వరం మండలానికి. ఆవిడ పేరు నీరుకొండ రామకుమారి గారు. వారు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. నీరుకొండ సత్యనారాయణ గారితో పాటు చాలామంది వారి అభిమానులు కూడా మన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా కాకినాడ రూరల్ నుంచి కూడా మంచి సంఖ్యలో వారు కూడా మన పార్టీలోకి కొత్తగా ఇవాళ జాయిన్ అయ్యారు. ముందుగా వారందరికీ కూడా శుభాభినందనలు. నరేంద్ర మోడీ గారి యొక్క
సంక్షేమ పథకాలు, వారు ప్రజలకు చేస్తున్నటువంటి ఎన్నో మేళ్లు చూసి యావత్ భారతదేశం అంతా కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీ లేదు, కేవలం బీజేపీతోనే ఏదైతే డెవలప్మెంట్ ఉందో అదొకటే సాధ్యం అని చెప్పేసి అందరూ కూడా రియలైజ్ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, వారి ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కూడా రెగ్యులర్గా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్తో బిజీగా ఉంటూ కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. గుర్తించారు. నిన్ననే ట్రంప్ గారు కూడా నాకు నరేంద్ర మోడీ అంటే చాలా అభిమానం, ఇండియా అంటే చాలా అభిమానం, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అమెరికా ఇండియాకి ఇస్తుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈవేళ భారతీయ జనతా పార్టీ కన్నా నరేంద్ర మోడీ గారి పేరే చాలా విశ్వంగా వినిపిస్తూ ఉన్నటువంటి పేరు. ఆయన దేశాన్ని ఒక స్థిరమైనటువంటి స్థితిలో పెట్టి దేశానికి దిశ దశ చేస్తున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీలో నా జీవితం, శాశ్వత జీవితం అంతా కూడా ఆ పార్టీకి అంకితం అవ్వాలని, నేను నా భార్య ఈ రోజున భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలుగా జాయిన్ అయ్యి నాకు భవిష్యత్తులో ఈ పార్టీకి సేవ చేయాలనే ఒక దృక్పథంతో నేను ఈ రోజున ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. నన్ను అంత విధంగా కూడా ఆహ్వానించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి వారికి ఉన్నత పదవులను కట్టబెడుతుందనడానికి కడియాల చిన్నాయే నిదర్శనమని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కుర్సాల కన్నబాబు అన్నారు. కాకినాడ రమణపేట వైద్యనగర్లో మాజీ మంత్రి కుర్సాల కన్నబాబు క్యాంపు కార్యాలయం వద్ద ఇటీవల రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా నియమితులైన కడియాల చిన్నబాబు అభినందన కార్యక్రమం జరిగింది. తొలుత గైగలపాడు నుండి కడియాల చిన్నబాబు అభిమానుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో కన్నబాబు నివాసం చేరుకున్నారు. ఇంటికి వచ్చిన కడియాల చిన్నబాబును ఆప్యాయంగా కన్నబాబు ఆలింగనం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా కడియాల చిన్నబాబు కన్నబాబుకు భారీ గజమాల వేసి బొకే అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే నాయకులను పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని దానికి నిదర్శనం కడియాల చిన్నబాబు అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నిరుకృతి రామకృష్ణ, కిట్టు, పుల్లా చందు, అనసూరి ప్రభాకర్, గంజా సత్యబాబు, రాయుడు నాగేశ్వరరావు, గుత్తుల వీరబాబు, సతీష్, భువనేశ్వరి, కడియాల చిన్నబాబు, యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కానీ ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది దాంట్లో జంతువుల కొవ్వు కలవలేదు అని. గోల్డెన్ టెస్టులు చేసిన తర్వాత చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా రాజకీయం చేస్తున్నారు. ఇన్ని కుట్రలు చేస్తే ఇవాళ అక్కడ కూర్చున్నాడు. పోనీ ఓకే, మీరు అధికారంలోకి వచ్చారు, ఏం చేశారు? ఆడబిడ్డని ఇది అన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు రోజు మీ అకౌంట్లో వేస్తాం నెలకు ఒకసారి అని చెప్పాడు. 1500 ఒక్కడికన్నా ఇచ్చేవా చూపించు. జగన్ గారు సచివాలయాలు పెట్టి వాలంటీర్లను పెట్టి ప్రతి జనవరిలోని ప్రతి జూన్లోని కొత్తగా అర్హత ఉన్న వాళ్ళకి వితంతులు అవ్వచ్చు, లేకపోతే వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, అర్హత ఉన్న వాళ్ళకి వికలాంగులు అవ్వచ్చు, కొత్త పెన్షన్లు ఇచ్చేవాడు. ఇప్పుడు ఇంచుమించు 20 నెలలు అయింది, ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. నేను గెలిస్తే 3 సిలిండర్లు ఇస్తాను సంవత్సరానికి ఉచితంగా అన్నాడు. ఇక్కడున్న సోదరి మళ్ళీ ఎవరన్నా చెప్పాలి. ఎన్ని ఇచ్చారమ్మా? ఒకటేసారు. 20 నెలలు అయింది. మరి ఎన్ని బాకీ ఉన్నాడు? ఇంకా మనకి 3 సిలిండర్లు బాకీ ఉన్నాడు. అంతే కదా, చేయలేదు. అంత గ్యాస్ అదిగో సోదరి చెప్తుంది చూడండి, ఎలా నెగ్గారో తెలియదు. మేము అందరం వైఎస్ఆర్కి ఓట్లు వేసామంటే ఆ ఈవీఎంలు మార్చేశారనేది కదా అందరు గొడవ. అప్పుడు అదిగో ఎలా ఓట్లు వచ్చినాయో తెలియదు. ఎందుకంటే మాయ, మోసం, తగ ఇది చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మావనైనా పొడి చేస్తాడు, ఓట్లు వేసిన ప్రజలనైనా పొడి చేస్తాడు. అన్ని పథకాలు కూడా ఏ సమయంలో ఇవ్వాలనే ఒక క్రమశిక్షణ వాతావరణంలో ఒక పద్ధతి ప్రకారంగా సంక్షేమ పథకాలన్నీ కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవానికి, నిరుపేదలు అందరూ కూడా ఆయన గుండెల్లో చూసుకుంటూ ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఆదరించారు. ఈరోజు చూస్తూ ఉన్నాం,
రాష్ట్ర ప్రభుత్వం ఏం జరుగుతూ ఉందో కక్ష సాధింపులు. ఈ కక్ష సాధింపులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ బెదిరింపులకి ఎవరు లొంగరు. ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా సవి చూశారు. రాబోయే కాలంలో మరింతగా కష్టపడదాం. ఎవరికి ఇచ్చిన పాత్ర వారు తగినంతగా కష్టపడి మన పార్టీని విజయానికి తీరం తీసుకొచ్చి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా, అలాగే రాష్ట్ర మంత్రిగా కురసాల కన్నబాబు గారిని మనందరం కూడా గెలిపించుకొని మళ్ళీ మన అందరం కూడా పేదల ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ. నేను సెటిబేజ్ వర్గానికి చెందినవాడిని. నాకు ఒక జడ్పీటీసీ, అలాగే కరపమండలం ఒక ఎంపీపీ పెంకే చంద్రబాబుకి, అలాగే ఒక మార్కెట్ చైర్మన్ కేశవ సీన్ గారికి, అలాగే మన బీసీఎల్ రాష్ట్ర డైరెక్టర్గా మన అనుసూల్ బాబుగా ఎంతోమంది మన బీసీలకి ఎంతో పెద్దపేట వేసి కన్నబాబు గారు మన అందరం ముందెత్తి ఈ రోజు అంతా నడిపించారు. గత ప్రభుత్వంలో కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్ష ఎన్ని పథకాలు చేశారనేది అన్నీ మేము చెప్పక్కర్లేదు, అన్నీ మీకు తెలుసు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మనందరిని కూడా మనందరూ కూడా కన్నబాబు గారు ఉండి మన యొక్క బీసీ సంఘాలందరూ కూడా, బీసీ సంఘాలు కాదు అన్ని వర్గాలు కూడా ఆయన న్యాయం చేశారు. అలాగే మనందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కన్నబాబు గారు ఉండి మనం ఎక్కడ డౌన్ అయ్యామో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ అదే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో వేయించేసిన శ్రీ కుంతిమాధవ స్వామివారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుండి స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. వచ్చే నెల 2 వరకు జరిగే స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఆలయ ఈవో బి ధనలక్ష్మి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలు స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వివిధ వాహనాలపై గ్రామోత్సవాలు జరుగుతాయి. ప్రధానంగా 28న స్వామివారి కళ్యాణోత్సవం, 31న రథయాత్ర ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు మీడియాతో మాట్లాడుతూ భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని తిలకించి స్వామివారి కృపను పొందాలని కోరారు. 26వ తారీఖు ప్రారంభమై జనవరి 26 ప్రారంభమై ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. 26 తారీఖు ధ్వజారోహణ, 27 ఉదయం సాయంకాలం గ్రామ పరిహారణ, అమ్మవారిని పెడుగుమార్త చేయడము, 28వ తారీఖున ఉదయం స్వామివారికి విశేషమైన అభిషేకము, సాయంకాలం 4 గంటల గజవాహనం మీద గ్రామోత్సవము, రాత్రి 9 గంటలకు స్వామివారి దివ్యమైన కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే మరునాడు 29వ తారీఖున ఉదయం గరుడ వాహనము, 30వ తారీఖు సాయంకాలం పన్నవాహనము, 31వ తారీఖు సాయంత్రం రాత్రి 10 గంటలకి వివిధమైన బాణాసంచ బ్యాణమేళాలతో వేదమంత్ర పండితుల యొక్క మంత్రాలతో స్వామివారి యొక్క రథోత్సవము, 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖున ఉప్పాడ సముద్రంతో చక్రస్నానము, ఫిబ్రవరి 2వ తారీఖు సాయంకాలం 8 గంటలకి అమ్మవారి యొక్క పౌడింపాలంకారము, శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ధరించి వస్తుందని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, కుంతిమాధ భక్తుల వారు సంయుక్తంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిగా పూర్తి చేసి ఉన్నారు. అంచేత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులై అష్టైశ్వర్య భోగభాగ్యం పొందుతరించి వస్తుందని కోరుతున్నాం. క్రమబద్ధంగా శారీరక వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యాల నుంచి రక్షణ పొందుతామని ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆధునిక జీవనశైలి కారణంగా పలువురు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. జంక్ ఫుడ్, శారీరక వ్యాయామ లోపం దీనికి ప్రధాన కారణాలని అన్నారు. దీన్ని అధిగమించడం కోసం క్రమం తప్పకుండా నడక, సైకిల్, ఈత, యోగా వంటి వ్యాయామం చేయాలన్నారు. శారీరక శ్రమ చేయటం వల్ల ఎముకలు గట్టిపడతాయన్నారు. చిన్నతనం నుంచి ఎముకలు బలంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని, ఎముకలు బలహీనత పడితే చిన్న ప్రమాదాలకి విరిగే అవకాశం ఉంటుందని సూర్యకిరణ్ తెలిపారు. అనంతరం డాక్టర్ మోహన్ డయాబెటిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచితంగా రక్త పరీక్షలు, బీపీ పరీక్షలు జరిగాయి. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ దాసరి శ్రీధర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, పార్థసారథి, కుమార్ యాదవ్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఏంటంటే ఆరోగ్యం అనేది కంప్లీట్గా సోషల్గా, ఫిజికల్గా, మెంటల్గా 3 రకాలుగా కూడా హెల్తీగా ఉండాలి. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంటుందంటే 2026 రిజల్యూషన్ అని చెప్పేసి మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ మార్చాలని చెప్పి సడన్గా ప్రతిదీ మార్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది ఎన్ని రోజులు చేయగలుగుతాం? ఖచ్చితంగా ఎన్నో రోజులు చేయలేం. ఎందుకంటే మనకు వాకింగ్లో మంచి పార్ట్నర్ దొరకలేదు అనుకోండి, వాకింగ్ రాబోతే వెళ్దాం లేదా చూద్దామని. అదే ఇక్కడ అంటే సోషల్గా కూడా కనెక్షన్ ఉన్నప్పుడే మన హెల్త్ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట, హెల్త్ బాగుంటుంది. సో కాబట్టి మనకి ప్రస్తుతం డెవలప్ అవుతున్న వ్యాధులు చూస్తున్నాం. నేను ఒక 32 years ఏజ్, సో క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఎంత ఏజ్ అంటే 32 years.
సో అంటే ఏజ్తో లిమిట్ లేదు. ఇదివరకు ఏంటంటే మన ఆరోగ్యం తర్వాత చూసుకున్నాగా 60 సంవత్సరాల తర్వాత, అలా కాదుగా. సడన్గా నేను చూసాను ఫేస్బుక్లో, విజయవాడలో ఫేమస్ కార్డియాలజిస్ట్ హార్ట్ అటాక్తో చనిపోయాడు. అంటే ఏంటి, సడన్గా జరిగింది. అతను కార్డియాలజిస్ట్ అంటే అతని దగ్గర అన్ని ఆపరేటర్స్ ఉంటాయి కదా, అన్నీ అతను తెలుసు కదా. ఫేమస్ కార్డియాలజిస్ట్ వాళ్ళ అబ్బాయి అంటే సెకండ్ జనరేషన్. వాళ్ళకు కూడా హెల్త్ పరంగా అంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్ అని, బికాజ్ ఆఫ్ స్ట్రెస్. మనం ఏమనుకుంటాం, డాక్టర్ గారు అన్నీ చెప్తున్నారు కాబట్టి డాక్టర్ గారు అన్నీ పట్టిస్తారేమో అనుకుంటాం. కానీ మనకు డాక్టర్ అవ్వచ్చు, వాళ్ళ యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే కామన్ మ్యాన్ అవ్వచ్చు, చదువుకోలేని వ్యక్తి అవ్వచ్చు. మా హాస్పిటల్ తరఫు నుంచి ఈరోజు అందరికీ కూడా అంటే ఎవరైతే డయాబెటిక్తో బాధపడుతున్నారో వాళ్ళకి హిమోగ్రామ్, HbA1c, సీరం క్రియాటినిన్, సీరం యూరిక్ యాసిడ్, ఈ టెస్ట్లు అయితే ఇక్కడ నిర్వహిస్తామండి. అంటే బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాము, రిపోర్ట్ రేపు మీకు హాస్పిటల్ అందజేయడం జరుగుతుంది. మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ రిపోర్ట్ తీసుకోవడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు వీటితో పాటు రెటినాకి సంబంధించిన ఐ టెస్ట్ అండ్ కాలి నరాలకు సంబంధించిన బయోడెసిమెట్రీ అండ్ డాప్లర్ టెస్ట్ ఇవి కూడా ఉచితంగా చేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా రేపు బ్రాంచ్లో చేస్తాము. అంటే కాలి నరాలకు సంబంధించినవి కంటి టెస్టులు అండి. బ్లడ్ టెస్టులు అయితే ఇక్కడ నిర్వహిస్తాము, శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాము ప్రస్తుతానికి. వాటికి సంబంధించిన రిపోర్ట్లు రేపు బ్రాంచ్లో అందజేస్తామండి. ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితం అండి, మీరు ఏమీ కూడా పే చేయనక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దానికి మేము కూడా ల్యాబ్ కూడా మరి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ నిర్వహిస్తామండి. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుందండి మా ల్యాబ్ కూడా. ఓకేనండి, 100% యాక్యురేట్ రిజల్ట్ ఉంటుందండి. మీకు HbA1c బయట ఎక్కడైనా అయితే జస్ట్ సింపుల్గా 5.5, 6.7 జస్ట్ ఈ వాల్యూ మాత్రమే చెప్తారు. కానీ మేము ఇచ్చే HbA1c రిపోర్ట్ ఫైల్ మోడ్లో ఉంటుంది, గ్రాఫికల్ మెథడ్లో ఉంటుంది అనమాట. అంటే NABL అప్రూవ్డ్ టెక్నాలజీతో మేము టెస్ట్లను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఎస్పెషల్ డయాబెటిక్ వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా శాంపిల్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ప్రసాద్ గారికి అండ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ నెల 30న కాకినాడలోని JNTUKలో రాష్ట్ర విద్యా IT శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే హలో లోకేష్ కార్యక్రమం ఖరారైంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ బృంద సభ్యులతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, JNTU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ CSR ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థుల భాగస్వామ్యం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే ప్రాంగణాన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న హాస్టల్ సముదాయాన్ని పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, రాజ్యసభ సభ్యులు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 80వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ అధ్యక్షతన సంస్థ కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతి, త్యాగరాజస్వామి, మునుగంటి శ్రీరామమూర్తి చిత్తపట్టాలకు పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. 6వ రోజు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు చెందిన శ్రీమతి స్మితా మాధవ్ గ్రూప్కు చెందిన కళాకారిణులు వేటూరి సుందరరామూర్తి సిరికా కొలను చిన్నది డాన్స్ బ్యాలెట్ ను ప్రదర్శించారు. భారీ డిజిటల్ స్క్రీన్ పై బ్యాక్ గ్రౌండ్స్ ఉండగా 60 మంది కళాకారిణులు నృత్య రూపకం ప్రదర్శించారు. ఆద్యంత నృత్య రూపకం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో సుప్రసిద్ధ సంగీత కళాకారులతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో JNTUK వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్, KSPL CEO మురళీధరన్, సంస్థ ట్రెజరర్ మణిబాబు, జాయింట్ సెక్రటరీ కృష్ణంరాజు, వెంకట్రావు, సుబ్రహ్మణ్యం, చాలవల్లి సూర్యకుమారి, పెద్ద సంఖ్యలో సంగీత అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్కులో గల పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని యోగా సాధకులచే 108 సార్లు సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల్లో గల పతంజలి యోగ సమితి బ్రాంచీలకు చెందిన 300 యోగా సాధకులు కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేశారు. తొలుత పతంజలి యోగా సమితి నాయకులు నాగేంద్ర బృందం శ్రీ సూర్యనారాయణమూర్తి ప్రార్థనా గీతం ఆలపించారు. అనంతరం యోగా సాధనలో పాల్గొన్న పతంజలి యోగా సమితి సభ్యులు సూర్య నమస్కారాలు సాధన చేశారు. ఈ సందర్భంగా పతంజలి యోగా సమితి అధ్యక్షులు రాఘవానంద మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా రోగాలు దరిచేవన్నారు. సమితి సభ్యులు మూర్తి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా రథసప్తమి రోజున సూర్య నమస్కారాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు రామచంద్రరాజు, పద్మజ, వరలక్ష్మి, పద్మ శ్రీనివాస్, యమున, వసంతరాయుడు, రేవతి, నాగేంద్ర, కృష్ణమూర్తి, శ్రీలక్ష్మి పెద్ద సంఖ్యలో సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. యోగా ఆరోగ్యం పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ సీజన్లో చక్కగా తమ యొక్క యోగాభ్యాసాన్ని కొనసాగించుకుంటూ మనం గనక పూర్తి ఆరోగ్యాన్ని పొందాలి అని చెప్పి అనుకున్నట్లయితే ఏమీ చేయక్కర్లేదు.
అని చెప్పి అనుకుంటే ఒక్క సూర్య నమస్కారాలు. దీన్ని సర్వాంగీణ వ్యాయామము అని చెప్పి అంటారు. మన శరీరంలో ఉన్నటువంటి 206 ఎముకలు, 600 కండరాలు, 37 ట్రిలియన్ల కణజాలము మొత్తం అంతటికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది ఈ సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలని మేము ఈ గత 15 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ ఏడాది విశేషత ఏమిటి అని చెప్పంటే దాదాపు 20 సెంటర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రతి ఏడాది ఇలాగే చేస్తాము. ఈ ఏడాది 20 సెంటర్లు మేము చేసుకున్నాము. ఈ సెంటర్లలో వారికి హరిద్వార్ నుంచి వచ్చినటువంటి రెడ్ జాకెట్స్ కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని తీసుకుంటూ ఉచితంగా యోగా చెప్పడం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని పూజ్య గురుదేవ్ రామ్దేవ్ బాబాజీ ప్రారంభించారు. ఆ రకంగా యోగా, ఆయుర్వేదము, న్యాచురోపతి, షట్కర్మ, పంచకర్మ వీటన్నిటి యొక్క సంగమంగా ఈ ఆరోగ్యాన్ని మనం పొందడానికి మేము ఇతరులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అనేకమైనటువంటి సెంటర్లు ఉన్నాయి. వీరందరూ కూడా సెంటర్ల నిర్వాహకులు. వారి యొక్క ఆధ్వర్యంలో మీరు ఆరోగ్యాన్ని పొందడానికి కృషి చేయవలసిందిగా కేసీసీ ఛానల్ ద్వారా మొత్తం అందరినీ ఆహ్వానిస్తున్నాం. శరీరపరంగాను, మనస్సు పరంగాను, ఆత్మపరంగాను అన్ని శుద్ధి జరిగి మనము ఎంతో ఆరోగ్యంగాను ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా తయారవుతామండి. ఇది ఈరోజు చెయ్యడం, ఈ ఉదయం పూట ఒక పుణ్యకార్యం లాంటిది. 108 అనే సంఖ్యలో గొప్ప విలువైన ఆధ్యాత్మికము ఉందండి. దీనివలన మనం ఎంతో ఆరోగ్యము, జీవితంలో ఒక కాంతివంతమైన ప్రకాశవంతము చెంది ఎంతో నియమబద్ధంగా తయారవుతామండి. యోగా అన్నది ఒక వ్యాయామం కాదు, అది ఒక జీవన సరళి. ఈ యాంత్రిక యుగంలో మనకి యోగా అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. దాని విలువ యోగా చేసే ప్రతి ఒక్కరికి తెలుసండి. ఎంతో ఆరోగ్యంగాను ఉత్సాహంగాను ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా యోగా తరపున తెలియజేయండి ఏంటంటే, మీ ఆరోగ్యం కాపాడుకోవడంలో యోగాలో పాల్గొనండి, ఆరోగ్యవంతులు చెయ్యండి, ఎదుటి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళుగా కూడా అవుతారు. ఈనాడు ఈ 108 సూర్య నమస్కారాలకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పరంగాను, ఆనందపరంగాను, కుటుంబంగాను మీరు ఎంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 2 రోజులుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిలిచిపోయాయి. అయితే బ్రాహ్మణ పురోహితుల ద్వారా భక్తులు జరిపించుకునే పూజలు, పిండ ప్రధాన కార్యక్రమాలు తిరిగి చర్చల తర్వాత మొదలయ్యాయి. ఆలయంలో పూజలు, పిండ ప్రధాన కార్యక్రమాల నిర్వహణ విషయంపై చాతడ వైష్ణవులు, శైవ స్మార్తుల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో పూజలు, పిండ ప్రధాన కార్యక్రమాలను 2 రోజుల నుంచి బ్రాహ్మణ పురోహితులు నిలిపివేశారు. అయితే ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన సూచనలతో జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ కలిసి శ్రీ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సౌమ్యాజులతో చర్చలు జరిపారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పురోహితుల ఆందోళనను విరమించి పూజా పిండ ప్రధాన కార్యక్రమాలను తిరిగి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పొక్కులూరి నారాయణ సౌమ్యాజులు మీడియాతో మాట్లాడారు. మన తేజమూర్తుల నరసింహమూర్తి గారు, వారి గణం అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా అండగా నిలబడి ఈ యొక్క సమస్య బ్రాహ్మణ సమస్య కాదండి, ఇది ఆలయ సమస్య. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇది బ్రాహ్మణ సమస్య మాత్రం కాదు, పురోహిత సమస్య మాత్రం కాదు. ఆలయం యొక్క ఆచారాన్ని కాపాడవలసిందిగా మాత్రమే మా శ్రీ ఉమా కుకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం నిన్న నుంచి నిరవధిక సమ్మెని ప్రారంభించడం జరిగింది. అదే సమ్మెని ఈవేళ కూడా కొనసాగించడం జరిగింది. అయితే పెద్దలందరూ కూడా రావడం, ఆ సమస్యని యువ గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగినప్పుడు వైదిక కమిటీ అంటే వంశపారంపర్యంగా అర్చకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా దేవస్థానంలో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని కేవలం స్మార్తాగమం ప్రకారం మాత్రమే ఈ గుడి ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా ఆగమం ఏమైనా ఉంటే కనుక పూర్వాచారం ప్రకారం ఎక్కడైతే చేసుకుంటారో అదే విధంగా జరుగుతాయి అనేటటువంటి హామీ ద్వారా
మేము నిన్న చేసినటువంటి నిరవధిక సమ్మె, అదేవిధంగా అభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా రేపటి నుంచి కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము చేసినటువంటి సమ్మె వల్ల ఇది కేవలం స్వామి యొక్క సేవ తప్ప వేరేది కాదు. ఎవరైతే భక్తులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా, భక్తులంటే సాక్షాత్తు దైవస్వరూపం, వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అమ్మ మేము ప్రత్యక్షంగాను మీరు పరోక్షంగాను స్వామి సేవలో పాల్గొన్న అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సామరస్యంగా తెలిసినటువంటి మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వారి అధికార బృందం తుమ్మలబాబు గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు ఈవో గారు చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని ప్రార్థిస్తూ గుడారిగుంటలో వేయించేసిన శ్రీరామ సహిత సత్యదేవ మందిర ప్రాంగణంలో రథసప్తమి సందర్భంగా పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. యాతగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో సూర్య హోమం, నవగ్రహ హోమం, ధన్వంతరి హోమం మరియు పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవతి నక్షత్రయుక్త ఆదివారం నాడు రథసప్తమి రావడం ఎంతో విశేషమని, ఆ రోజు ఆదిత్య అనుగ్రహం కోసం పూజలు, జపాలు, ఆలయ దర్శనాలు ఎంతో శ్రేష్టమన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ప్రధాన ఆశయంతో ఇటువంటి విశేష కార్యక్రమాలు గురువులైన శ్రీ సత్యాత్మ తీర్థ స్వామిజీ అనుగ్రహంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రాతకాల పూజా సమయంలో శ్రీ రమా సహిత సత్యదేవ, శ్రీ దాసాంజనేయ మరియు ఉమాసాంబశివ స్వామివార్లకు అభిషేకానికి కార్యక్రమాలు నిర్వహించి శ్రీ భూసమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి విశేష అర్చన నిర్వహించామన్నారు. బెంగళూరుకు చెందిన ధర్మవరపు దేవరాజురావు గోత్రనామాలతో తొలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం విశేష సాలగ్రామ పూజ, అభిషేకాదులు జరిగాయని మధ్వేష్ తెలిపారు. రథ సప్తమి సందర్భంగా ప్రత్యేక క్షీరాన్న నివేదన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ప్రసాద వినియోగ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని మౌనిక మధ్వేష్ దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి హోమ రక్షా ప్రసాదాన్ని భక్తులకు అందించారు. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ రోజున మాఘమాసం అత్యంత పర్వదినం రథసప్తమి. ఆ రథసప్తమి రోజున స్థానిక గొడారిగుంట కాకినాడ సత్యదేవ మందిరమనందు, అలాగే దాసాంజనేయ స్వామివారు మరియు శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారు, ఉమా సాంబశివ స్వామివారి యొక్క సన్నిధానంలో విశేషంగా అందరూ భక్తులందరి యొక్క విశేషం ఆయురారోగ్యం అన్నీ కలగాలనే ఉద్దేశంతో మా గురువులైనటువంటి వారు శ్రీ 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 1008 సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారి యొక్క అనుగ్రహంతో నవగ్రహ హోమము మరియు ధన్వంతరి ఆరోగ్యము కొరకు, అలాగే రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క హోమం కూడా చేయడం జరిగినది. ఈ హోమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సూర్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క విశేష అనుగ్రహము కలగాలి అని కోరుకుంటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నా భారతదేశం నా ఓటు హక్కు నినాదంతో జిల్లాలో ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం. హాజరై ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్. భద్రతా సాంకేతిక పరివర్తనపై ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు. డీటీసీకి 2 లక్షల విలువ గల బ్రీత్ అనలైజర్లను అందించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. చేనేత వస్త్రాలపై జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలి. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో వక్తలు డిమాండ్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రథ సప్తమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.